ఆ ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడు ఒక డజన్ చెబుతాడండి ఇప్పుడు ఇమీడియట్ గా అలాగ నిమిషాల్లో. మరి ఈ ఫెయిల్యూర్స్ మీద మధుసూదన్ రెడ్డి గారు చెబుతాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిబేట్ లోకి వచ్చి శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ చెబుతున్నారు, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు? అయ్యా నీ కృష్ణాంజనేయులు నువ్వు ఇంతే మాట్లాడతావు, నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి అదిగో అప్పుడు వచ్చాడు, ఆ రైతుల గురించి వచ్చాడు. రైతులు 3-4 సమస్యల మీద రైతులు ర్యాలీ చేశాడు, ఓకే. ఇక ఆయన చేసిన జైలు వేస్తారులే. ఆయన చేసిన జైలు యాత్రలు, లేకపోతే ఏమన్నా చావు యాత్రలు, లేకపోతే వీటికి సంబంధించిన వ్యవహారాలు తప్ప జనానికి సంబంధించిన సమస్యలు లేవండి. మొన్నటిదాకా అందరూ అనుకున్నారు అదే వీళ్ళేదో మెడికల్ కాలేజీల మీద పెద్ద ఉద్యమం చేస్తారంటే మొత్తము తప్పన మొత్తం ఆ మంట మీద నిప్పులు మీద నీళ్లు చల్లేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఏమని ఇంకేం లేదు, ఉద్యమం లేదు, ఏం లేదు, పడలేదు, రేపు పొద్దున మేము వస్తాం, వచ్చినప్పుడు చూస్తాం, ఈయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఆయన అన్నట్టుగా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి. మరి ఆయన కళ్ళు మూసుకొనే ఉంటాడు బెంగళూరులో. పాపం ఇక్కడ ఉండేటువంటి జన సంగతే అర్థం కావట్లే. ఇన్ని సమస్యలు నేను వైసీపీ వాళ్ళు ఏకరువు పెడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం చేసే పరిస్థితి లేదు. ఆయన చేసే ఉద్దేశం కూడా లేదు. జనానికి సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునే ఉద్దేశం కానీ, జనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అసెంబ్లీలో మాట్లాడటం కానీ, బయట మాట్లాడటం కానీ, పోట్లాడటం కానీ ఇవేమి లేవు. జగన్మోహన్ రెడ్డి అవసరం కూడా లేదనుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు అవసరం లేదనుకుంటున్నాడు? ఇలాంటి జనానికి మనం ఎందుకు చేయాలి, వీళ్ళు ఇంతే అనుభవించాలే, వీళ్ళు నాకు 151 నుంచి 170కి పోవాలని నేను అనుకుంటే ఈ విధంగా కళలు కానీ ఈ విధంగా సిద్ధం సభల్లో సిద్ధం ప్రకటిస్తే వీళ్ళేంది తీసుకెళ్ళి నన్ను మూలన కూర్చోబెట్టారు. 11 సీట్లు కూడా రాలేదు, అసెంబ్లీకి పోదామంటే నా ముప్పు ముఖం చెల్లట్లేదు. ఈ విధంగా చేసినటువంటి ఈ జనం కోసం నేను ఎందుకు పోరాడాలి ఆంధ్రప్రదేశ్లో నాకేం పని అని బెంగళూరులో ఆగి కూర్చున్నాడు. రేపొద్దున ఇప్పుడు వీళ్ళని కొట్టాడుకుంటారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా పవన్